జానపద సినిమా అనగానే వెంటనే విఠలాచార్య గుర్తుకు వస్తారు. తనదైన ముద్రతో ఆయన ఆ చిత్రాలను రూపొందించిన విధానం ఆయన్ని జానపద బ్రహ్మగా నిలబెట్టింది. కన్నడ నాట ఉడిపి తాలూకాలోని ఉదయవరలో 1920 జనవరి 28న పుట్టారు. ప్రారంభంలో కొన్ని సాంఘిక చిత్రాలు రూపొందించిన ఆ తరువాత జానపద చిత్ర నిర్మాణం చేపట్టారు. జానపద సినీ ప్రపంచంలో ఒకే ఒక్కడు అనిపించుకున్నారు. జానపద బ్రహ్మగా పేరు పొందిన విఠలాచార్య చిత్రరంగ ప్రవేశంతో జానపద చిత్రాలకు సరికొత్త రూపురేఖలు ఏర్పడ్డాయి. జానపద కథానాయకుడు పంచె కట్టుకోవడం మానేసి శరీరానికి హత్తుకుని ఉండే స్కిన్ టైట్ నైలాన్ ప్యాంట్లు ధరించడం మొదలుపెట్టింది విఠలాచార్య హయాంలోనే. ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా బందిపోటు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో 12 జానపద చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలన్నీ విజయం సాధించాయి. రిపీట్ రన్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఎన్టీఆర్ వరలోంచి కత్తి తీసి ఒకసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి కత్తి జుళిపించి శత్రువుల మీదకి దాడి చేస్తుంటే సినిమా హాల్లోని జనం కేరింతలు కొట్టేవారు. ఆ మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ కెరీర్ను కంచుకోటలా కాపాడింది. విఠలాచార్య పొదుపరితనం, తక్కువ రోజుల్లో సినిమాలు తీయడం ఎన్టీఆర్కి నచ్చింది. అందుకే విఠలాచార్య సినిమా అనగానే వెంటనే డేట్స్ ఇచ్చేవారు ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంఘిక చిత్రం పల్లెటూరు చిన్నోడు ఫ్లాప్ అయింది. తెలుగు నిర్మాతకు పొదుపుగా సినిమాలు తీయడం ఎలాగో నేర్పించారు విఠలాచార్య. అలాగే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందే విడుదల తేదీ ప్రకటించడం అనేది ఆయనతోనే మొదలైంది. విఠలాచార్య చిత్రాల్లోని ట్రిక్ వర్క్, ఇటువంటి సాంకేతిక సదుపాయాలని ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేది. నవరసాల్లో కరుణ, హాస్య, శౌర్య రసాలు మాత్రం తన సినిమాల్లో ఉండేలా చూసుకునేవారు విఠలాచార్య. ఎన్టీఆర్ తరువాత కాంతారావుతో ఎక్కువ సినిమాలు తీశారు విఠలాచార్య. కాంతారావుని కత్తి కాంతారావుగా నిలిపింది విఠలాచార్య చిత్రాలే. అలాగే హీరో కృష్ణతో కూడా ఓ జానపద చిత్రం తీశారు. ఇద్దరు మునగాళ్ళ పేరుతో వచ్చిన చిత్రంలో కాంతారావు మరో హీరో. విఠలాచార్య అంటే జానపద చిత్రాలే. అయితే మారే కాలంతో పాటు తను కూడా మారాలని ఆయన అనుకున్నారు. అక్కినేని హీరోగా బీదల పాటలు చిత్రం తీశారు. అది ఆడలేదు. అలాగే ఎన్టీఆర్తో తీసిన సాంఘిక చిత్రం పల్లెటూరు చిన్నోడు కూడా దెబ్బతింది. ఇలా కాదు, ఇక తన దారిలోనే నడవాలని నిర్ణయించుకుని జయమాలినితో జగన్మోహిని చిత్రం తీసి పూర్వ వైభవం పొందారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం కరుణించిన కనకదుర్గ. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన విఠలాచార్య జానపద బ్రహ్మగా ఎప్పటికీ గుర్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.